మరి మనం పరమగీతాల యొక్క వివరణ 5వ అధ్యాయం గురించి ఎక్కువగా మనం వివరిస్తున్నాం. हम श्रेष्ठ गीत में 5वें अध्याय का वर्णन सुन रहे हैं। అంటే యేసు క్రీస్తుని గురించిన వర్ణన అది. ये यीशु मसीह का वर्णन है। యేసు ప్రభు యొక్క లక్షణాలు, यीशु मसीह के लक्षण, ఆయన పరిశుద్ధత, उसकी पवित्रता। యేసును మనం తెలుసుకున్నాం, కానీ యేసుని గురించి తెలుసుకోవడం చాలా గొప్పతనం. यीशु मसीह को हमने जान लिया, यीशु मसीह के बारे में जानना बहुत महान बात है। చాలా మంది యేసుని తెలుసుకున్నారు, बहुत लोगों ने यीशु को जान लिया, ఆయన రక్షకుడని, वो उद्धार करता है, ఈ లోకానికి కన్యక గర్భాన వచ్చాడని, इस संसार में कुंवारी के गर्भ में आया, ఆయన సిలువలో మన పాపాలన్నింటినీ మరి తుడిసివేశాడని, उसने क्रूस पर हमारे पापों को मिटा दिया है, ఆయన సమాధిలో పెట్టబడ్డాడు, कब्र में रखा गया, 3వ రోజు తిరిగి లేచి तीसरे दिन जी उठा, తండ్రి యొక్క కుడి పార్శ్వలో ఉన్నాడని, पिता के दाहिनी ओर है, తిరిగి మళ్ళా రాబోతున్నాడు సంఘాన్ని తీసుకెళ్ళడానికి. और फिर से आने वाला है कलीसिया को ले जाने के लिए। ఇంతవరకు మనకు తెలుసు, इतना हम जानते हैं। కొంచెం క్రైస్తవ అనుభవం ఉన్న వాళ్ళందరూ తెలుసు, जिनके अंदर मसीह का अनुभव है वो जानते हैं, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. जिनको थोड़ा मसीह का अनुभव है वो सब ये जानते हैं। కానీ యేసు ప్రభువును గూర్చి మనం తెలుసుకోవాలి. लेकिन यीशु मसीह के बारे में हमें जानना चाहिए, అదే దేవుని చిత్తము, यही ही प्रभु की चित्ता है, అదే इच्छा है। అదే యేసు ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభు అన్నవాడు ప్రతివాడు పరలోకానికి వెళ్ళాడు గాని यही बात यीशु मसीह ने कहा है, हे प्रभु कहने वाला स्वर्ग राज्य नहीं जाएगा, నా తండ్రి చిత్తం అన్నాడు. मेरे पिता की इच्छा करके बोली है। చాలా మంది యేసు ప్రభు చాలా మంది లోపల నమ్ముతారు, अंदर ही अंदर यीशु मसीह पर विश्वास करने वाले बहुत से लोग हैं। చాలా మంది సంఘాలకు రారు గాని యేసుని నమ్ముతారు. बहुत से लोग चर्च में तो नहीं आते लेकिन यीशु मसीह पर विश्वास करते हैं। మన భారతదేశంలో కూడా చాలా మంది యేసు ప్రభు కూడా దేవుడే అంటారు. हमारे भारत देश में भी बहुत से लोग कहते हैं यीशु मसीह भी भगवान है। యేసు ప్రభు ప్రవక్త అని అంటారు కొంతమంది, कुछ लोग तो कहते हैं यीशु मसीह नबी है, ఆయన కూడా దేవుడే, वो भी भगवान है, వాళ్ళ క్రైస్తవులు దేవుడు అంటారు. वो क्रिश्चियन का भगवान है। కానీ ఆయన గురించి యేసు అని తెలుసు కానీ యేసుని గురించి ఎక్కువ చాలా మంది తెలియదు. वो यीशु है करके जानते हैं लेकिन उसके बारे में नहीं जानते। సరే అన్ని జనులు అయితే వాళ్ళకి అది మరి తెలియదు, अन्य जाति लोगों को तो पता नहीं है, కానీ మన క్రైస్తవ యొక్క జనాంగాల్లో కూడా చాలా మంది యేసుని గురించి తెలియదు. लेकिन हमारे क्रिश्चियन लोगों में बहुत से लोगों को यीशु मसीह के बारे में पता ही नहीं। మతపరంగానే చాలా మంది తెలుసు, धर्म के बारे में ही इसको समझते हैं और जानते हैं, కానీ लेकिन రాజైన సొలొమోను మహారాజు చెప్తున్నటువంటి ఈనాడు ఈ వాక్యాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, आजकल जो हम राजा सुलेमान के वचन को सुन रहे हैं उस पर ध्यान दे तो రండి देखिए పరమగీతము 5వ అధ్యాయం श्रेष्ठ गीत 5वां अध्याय 14వ వచనం. 14 वचन। నిన్న ఆయన శరీరాన్ని గురించి తెలుసుకున్నాం. कल के दिन उसके शरीर के बारे में हमने सुना था। అతని కాయము నీలరత్న ఖచ్చితమైన అని మనం తెలుసుకున్నాం. कल के दिन उसका शरीर नीलम के फूलों से जड़ा है करके हमने सुना అంటే ఈ था। లోకంలో రత్నాలు మరి వైడూర్యాలు మరి ఎలాగా ఉన్నవో అది నిజమో, అదే విధంగా యేసయ్య కూడా ఈ భూమి మీదకి వచ్చాడు అన్నది నిజము. जिस तरह इस संसार में नीलम चांदी सोना है जैसे पक्का है, यीशु मसीह भी पक्का इस दुनिया में आया। కానీ ఈ రోజు लेकिन आज के दिन విచిత్రమగు దంతవ పనిగా కనబడుచున్నది. हाथी दांत का काम है करके बोला है। అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. इसका शरीर नीलम के फूलों से जड़े हुए हाथी दांत का काम है। ఇక్కడ విచిత్రం అనే మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. यहाँ पर जो विचित्र करके लिखा है उस बात पर हम ध्यान देंगे। రాజా సొలొమోను మహారాజు గారు राजा सुलेमान ने, చాలా మంచి జ్ఞాని అండి. वो तो बहुत अच्छा ज्ञानी है, ఆయన దేవుడిచ్చిన జ్ఞానం అది. परमेश्वर ने उसको ज्ञान दिया है। చూడండి మనం 1వ రాజులు, देखिए पहला राजा, అందరూ చూడండి 1వ రాజు తీయండి. सब निकालिए पहला राजा 1వ రాజులు 9వ అధ్యాయము తీయండి. पहला राजा 9वां अध्याय 9వ అధ్యాయము 9वां अध्याय దేవుడిచ్చినటువంటి గొప్ప జ్ఞానం ఆయనకి. परमेश्वर ने उसे बड़ा ज्ञान दिया है। నిజంగా లోకములో ఎవరు కూడా అంత జ్ఞానం ఇవ్వలేదు. संसार में किसी को भी इतना ज्ञान नहीं दिया गया। నిజంగా సొలొమోను మహారాజుకి ఇచ్చినంత జ్ఞానము, सुलेमान राजा को जो ज्ञान दिया गया है, అంత జ్ఞానం ఎవరికి ఇవ్వలేదు ప్రియులారా. इतना ज्ञान किसी को नहीं दिया गया प्रिय। ఎందుకంటే क्योंकि దేవుడు దావీదుని
మరి ఇజ్రాయెల్ యొక్క రాజుగా ఎన్నుకున్న తరువాత परमेश्वर ने जब दाऊद को इस्राएलियों का राजा चुन लिया तो ఆ తరువాత उसके बाद దావీదు అంటే దేవుడు అనలేదు కానీ నాకు ఒక మందిరం కట్టండి దేవుడు ఇప్పుడు అడగల వాళ్ళని. परमेश्वर ने उनसे कभी नहीं मांगा कि मेरे लिए एक मंदिर बनाओ, నా కోసం ఒక మందిరం కట్టమని అడగల. मेरे लिए एक मंदिर बनाओ करके नहीं मांगा। కానీ దావీదు మహారాజుకి ఒక ఆలోచన వచ్చింది, మన దేవునికి మందిరం కట్టాలి అని. लेकिन दाऊद राजा को ही विचार आया कि अपने परमेश्वर के लिए एक भवन बनाना है। అప్పుడు దావీదు మహారాజు తోటి దేవుడు అన్నాడు, నువ్వు కాదు నీకు పుట్టబోయే బిడ్డ కడతాడు మందిరం అని. तो परमेश्वर ने दाऊद से कहा, तुम नहीं, तुम्हारा जो पुत्र उत्पन्न होगा वही मंदिर बनाएगा। చూడండి దావీదు మహారాజు 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, पहला राजा 9वां अध्याय पहले वचन में देखे तो యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినంతటిని చేయుటయు ముగించిన తరువాత అన్నాడు. जब सुलेमान यहोवा के भवन और राजभवन को बना चुका और जो कुछ उसने करना चाहा था उसे कर चुका, కాబట్టి ఈయన దావీదు మహారాజుకి దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు పిల్లారా. దావీదు మహారాజు కూడా దేవుడు అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. दाऊद राजा को भी परमेश्वर ने बहुत अद्भुत ज्ञान दिया है। చూడండి देखिए సొలొమోను మహారాజు గిబియోనుకి వెళ్ళి మరి ఆయన ఎడ్లను గొర్రెలను మరి ఆయన యొక్క ఆ దేవుని యొక్క సమూహములో ఆయనకి అర్పించిన తరువాత, गिबियोन में जाकर जब दाऊद राजा ने भेड़ बकरियों प्रभु के सम्मुख चढ़ाने के बाद అద్భుతంగా దేవుడు రాత్రి కలలో కనిపించాడు. अद्भुत रीति से परमेश्वर रात को स्वप्न में दिखाई दिया। కలలో కనిపించి దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా సొలొమోను మహారాజుకి ఐశ్వర్యము ఘనత మహిమలు ఇచ్చినట్టుగా అక్కడ మనం చూడగలం. जो दाऊद को जो परमेश्वर ने कहा वैसे ही ऐश्वर्य संपत्ति वैभव सब सुलेमान को दूंगा करके कहा। సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం చూస్తే చూడండి ఇక్కడ 12వ అధ్యాయము 5వ అధ్యాయము 12వ వచనం. यहाँ देखिए 1వ రాజులు पहला राजा 5वां अध्याय 12वां वचन। యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను అని చూడండి. यहोवा ने सुलेमान को अपने वचन के अनुसार बुद्धि दी करके लिखा है। వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు కాబట్టి వాగ్దానం చేస్తే తప్పకుండా వాగ్దానం నెరవేరుస్తాడు పిల్లారా. वो वचन देता है, वादा करता है तो जरूर पूरा करने वाला परमेश्वर है। చూడండి 3వ అధ్యాయంలో చూస్తే 1వ రాజులు 3వ అధ్యాయం చూస్తే और पहला राजा 3रे अध्याय में अगर हम देखें అక్కడ ఆయన 10వ వచనం చూస్తే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవడిగితివి. इस बात से प्रभु प्रसन्न हुआ कि सुलेमान ने ऐसा वरदान मांगा है। तब परमेश्वर ने उससे कहा, इसलिए कि तूने यह वरदान मांगा है और ना तो दीर्घायु और न धन और अपने शत्रुओं का नाश मांगा है, परंतु समझने के लिए विवेक का वरदान मांगा है, इसलिए सुन। 13వ వచనం. और 13वां वचन। మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిటిలోను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను నుండడు. फिर जो तूने नहीं मांगा अर्थात धन और महिमा, वह भी मैं तुझे यहाँ तक देता हूँ कि तेरे जीवन भर कोई राजा तेरे तुल्य ना होगा। అర్థమైందా? समझ में आ गया? అంటే సొలొమోను మహారాజు అంత ధనవంతుడు ఆ దినాల్లో, ఆయన అంత జ్ఞాని ఎవ్వరు కూడా లేరు పిల్లారా. उन दिनों में सुलेमान राजा जितना धनी और ज्ञानी उन दिनों में कोई नहीं था। అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు. इतना महान ज्ञान था। సామెతలు రాశాడు ఆయన. उसने नीति वचन लिखा। చూడండి 1వ రాజులు 4వ వచనంలో 4వ అధ్యాయంలో చూస్తే पहला राजा 4था अध्याय देखे तो ఆయన చూడండి 32వ వచనంలో 32 वचन में 4వ అధ్యాయము 32వ వచనం 4:32 3000 సామెతలు 1000 యందు కీర్తన రచించాడంట. మరియు లెబనానులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలలో నుండి మలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. उसने 3000 नीति वचन कहे, उसके 1005 गीत भी हैं। फिर उसने लेबानोन के देवदारुओं से लेकर भीत में से उगते हुए जूफा तक के सब पेड़ों की चर्चा की। తర్వాత మరియు మృగములను పక్షులు
త్రాకు జంతువులు జలచరములు అను వాటిని అన్నిటిని గురించి అతడు రాసెను. और पशुओं पक्षियों रेंगने वाले जंतु और मछलियों की चर्चा की। ఈ రోజు మనం ఒక మేకను గాని పులిని గాని ఏ వస్తువులను దాని గుణాలు గాని మరి వాటన్నిటిని తెలుసుకోవటానికి నిజంగా రాజా సొలొమోను మహారాజుకు దేవుడిచ్చిన జ్ఞానం ఇది. आज के दिन हम किसी भी जानवर के गुणों को लक्षणों को जान रहे हैं तो ये सिर्फ राजा सुलेमान को दिया हुआ ज्ञान है। మరి ఈ రోజు మనం ఏదైనా ఒక జంతువును గాని ఒక చెట్టును గాని పేరు పెట్టి పిలుస్తున్నాం అంటే మరి ఆదాం గారికి ఇచ్చిన జ్ఞానం అది. आज के दिन किसी भी जंतुओं को हम नाम लेकर बुलाते हैं तो आदाम का ज्ञान है। నిజంగా ఆదాము లేకపోయినా సొలొమోను మహారాజు లేకపోయినా ఈ రోజు మనం చూసే ప్రకృతిని ఏమని పిలవాలి వాటి లక్షణాలు ఏంటి అని మనకి ఎవ్వరికీ తెలిసేది కాదు. अगर आदम नहीं होता सुलेमान राजा नहीं होता आज के दिन जो हम प्रकृति देख रहे हैं उसको कौन सा नाम लेके बुलाएं उसके क्या गुण है कुछ भी नहीं पहचान ఈనాడు सकते। చూడండి ప్రతి చెట్టుకు కూడా గోడ మీద ఉండే చెట్టుకు కూడా దాని లక్షణాలు ఈనాడు ఆయుర్వేదికం అని మరి కొన్ని ఈ జడు బూటియాలని కూడా అన్నిటిని చాలా మంది మరి చెప్తున్నారు. आजकल हर पेड़ों के छोटे से लेकर छोटे पेड़ों के विषय में भी क्या लक्षण है और उससे आयुर्वेदिक दवाइयां बनती है इससे क्या क्या होता है सब जान रहे हैं। ఔషధాలు उससे औषधि వాటిలో ఉన్న बनती है ఔషధాలు उसके अंदर जो औषधि భూమి है మీద ఉన్న ప్రతి చెట్టులో ఒక ఔషధం ఉంది పిల్లారా. पृथ्वी पर जो भी पेड़ है उसमें एक औषधि बनती है। ప్రతి పక్షిలో ఒక ఔషధం ఉంది. हर एक पक्षी में से भी औषधि అందుకని बनती है। అపవిత్రమైన జంతువులు పవిత్రమైన జంతువులు కూడా సృష్టించాడు దేవుడు. इसलिए परमेश्वर ने अपवित्र और पवित्र जंतुओं को भी बनाया। చాలా మంది అన్నారు ఈ అపవిత్ర జంతువులు ఎందుకు సృష్టించాడు అని. बहुत से लोगों ने कहा अपवित्र जानवरों को क्यों बनाया है ప్రతి परमेश्वर ఒక్కటి భూమి మీద అవసరమైంది తినకూడదని చెప్పాడు. కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు. कुछ के विषय में तो खाना चाहिए नहीं खाना चाहिए करके बताया కానీ है ఈ మందులలో కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. लेकिन हर जानवर दवाइयों में भी बहुत से అందుకే इस्तेमाल దేవుడు कराता है। సృష్టించిన ఏది కూడా వ్యర్థమైంది కాదు. इसलिए परमेश्वर ने जो सृष्टि की है उसमें से कुछ भी व्यर्थ नहीं है। అంత మంచి జ్ఞాని సొలొమోను మహారాజు इतना अच्छा ज्ञानी है सुलेमान राजा। తన జ్ఞానాన్ని ఉపయోగించి उसने अपने ज्ञान का అసలు ఆయన इस्तेमाल గురించి करके మనం చరిత్ర చదువుతుంటే अगर हम उसके बारे में इतिहास पढ़े నిజంగా అలాంటి రాజు పుట్టడు పుట్టబోడు. ऐसा राजा कभी ना पैदा होगा ना हुआ है। ఇంత జ్ఞానం సంపాదించాడు. उसने इतना ज्ञान कमाया है। హీరాముతో కలిసి ఆయన స్నేహం చేసి సంధి చేసి ఆ యొక్క మందిరాన్ని కట్టించడానికి ఎన్ని మంచి మంచి మ్రాణులు తెప్పించాడు. हीराम से मिलकर मंदिर बनाने के लिए अच्छे अच्छे वस्तुओं को उसने मंगाया है। చూడండి 1వ రాజులు देखिए पहला 10వ राजा అధ్యాయము 10वां अध्याय 22వ వచనం చూస్తే 22वां वचन अगर हम देखें హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరాలకు ఒక మారు బంగారమును వెండిని దంతమును తీసుకొని వచ్చుచుండెను. क्योंकि समुद्र पर हीराम के जहाजों के साथ राजा भी तर्शीश के जहाज रखता था और 3-3 वर्ष पर तर्शीश के जहाज सोना चांदी हाथी दांत बंदर और मयूर ले आते थे। ఎంత వైభవమైన జీవితం తెలుసా. कितना वैभव वाला जीवन था తర్వాత पता है? 2వ దిన వృత్తాంతాలు उसके बाद दूसरा इतिहास 9 చూస్తే तो भी इसमें अगर తన देखें, ఇంట్లో ఉన్న గృహంలో ఉన్నటువంటి ఆ సామాగ్రి గాని తన తినే ఆహారం గాని తన పాత్రలను గాని అన్నిటిని గురించి రాశాడు. वो जो చూడండి उसके చదవండి. परिवार में जो सामग्री है जिसमें खाना खाता है उन पात्रों के बारे में भी लिखा అతని हुआ है। వైభవాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. उसके वैभव को यहाँ हमें దేవుడిచ్చిన समझना है। జ్ఞానంతో ఈ వైభవం వచ్చింది. ये परमेश्वर के 9:20 दिए हुए ज्ञान से ही आया है। 9:20 दूसरा इतिहास అతడు ఆ అప్పుడు కావలివాడు వీడు 9:20 राजा सुलेमान के पीने के सब हाँ। पात्र सोने के थे हाँ। और लेबानोनी वन हाँ। नामक भवन के सब पात्र भी चोखे सोने के थे। हाँ। सुलेमान के दिनों में चांदी का कोई मूल्य न था। చూసారా సొలొమోను యొక్క దినాల్లో వెండికి 2వ దిన వృత్తాంతాలు 9:20 दूसरा इतिहास 9:20 చూడండి. देखिए అసలు ఆయన దినాల్లో వెండి అనేది అసలు వెండికే రాలేదంట. उन दिनों में चांदी का कोई मूल्य नहीं था। అంత బంగారమే सब सोना सोना అంత బంగారమే. सब कुछ सोना। ప్రియులారా प्रियो ఎంత వైభవం కలిగి కూడా తెలుసా. कितना वैभव था उसका पता है। అందుకే 2వ దిన వృత్తాంతం 9:22 రాస్తాడు. इसलिए दूसरा इतिहास 9:22 में लिखता है భూరాజులందరికంటే ఐశ్వర్యమందును జ్ఞానమందును అది కూడా ఆయన రాస్తాడు. राजा सुलेमान धन और बुद्धि में पृथ्वी के सब राजाओं से बढ़कर हो गया। పరిశుద్ధాత్ముడు ఈ రోజు మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఇందుని బట్టి इसके द्वारा पवित्र आत्मा हमें क्या बताता है। ఈనాడు ఒక విశ్వాసి గాని ఒక సేవకుడు గాని దీన్ని మనం అర్థంలాగా చూసుకోవచ్చు. आज के दिन विश्वासियों को सेवक को इसको एक दर्पण के समान देखना సొలొమోను चाहिए। యొక్క జీవితం ద్వారా सोलोमन के जीवन को ఈనాడు కూడా చాలా మంది చూడండిపోయారా. आजकल देखिए बहुत से लोगों को చాలా మంది అంటారు నేను దేవుడి దగ్గరికి రాకముందు అసలు నాకు ఏమీ లేదు, నేను ఒక సొక్కాయితో వచ్చాను, ఒక ప్యాంట్ తో వచ్చాను, ఒక బ్రీఫ్ కేసుతో వచ్చాను. చూడండి ఇప్పుడు నాకు దేవుడు ఐశ్వర్యము ఆనందము ఓ పిల్లలు గొడ్లు ఓ బిల్డింగ్లు ఓ ఎన్ని ఇచ్చాడు అని చెప్తారు.
చెప్తారు. बहुत से लोगों को देखिए वो बोलते हैं जब मैं प्रभु के पास आया था नया नया तब मेरे पास पहनने के लिए एक जोड़ी कपड़े थे, कुछ भी नहीं था, अब देखो मेरे पास गाड़ी है, बंगला है, संपत्ति है, बच्चे हैं, अच्छा परिवार है करके बताते हैं। నా పిల్లలు చూడు రష్యాలో చదువుతున్నారు, నా పిల్లలు చూడు అమెరికాలో చదువుతున్నారు, నా పిల్లలు చూడు కెనడాలో చదువుతున్నారు అంటారు. मेरे बच्चे रशिया अमेरिका कनाडा में पढ़ रहे हैं, देखिए करके बताते हैं। ప్రియులారా, प्रियो, రాజా సొలొమోను మహారాజు జీవితం ఒక సేవకుడికి గాని ఒక విశ్వాసి గాని సాదృశ్యం ఉంది. ఈ రోజు राजा सुलेमान का जीवन एक विश्वासी और सेवक के लिए सादृश्य है। మన మిషనరీలను గాని మరి అపోస్తులను గాని हमारे ఎవరిని मिशनरी लोग చూసుకున్నా గాని వాళ్ళు ఉన్నది పోగొట్టుకొని చివరికి వాళ్ళు పూటకుళ్ళు వాళ్ళ మిగిలేరు గాని ఇలాంటి సాక్ష్యం అక్కడ లేదు. అక్కడ हमारे मिशनरी हो या प्रेरित लोग हो या कितने भी पुराने जमाने के सेवक लोग हो, उनके पास जो कुछ भी था प्रभु की सेवा के लिए उन्होंने खो दिया करके हमने देखा है। వాళ్ళ సాక్ష్యం చూడండి, ఈనాడు ఈ సాక్ష్యం చూడండి. उनकी गवाही को देखिए, आजकल इनकी गवाहियों को देखिए। రాజా సొలొమోను మహారాజు ఇంత ఘనతను కలిగి ఉన్న రాజా సొలొమోను మహారాజు राजा सुलेमान का इतना बड़ा वैभव था, అదే కాదు ప్రియులారా, इतना ही नहीं प्रिय, చూడండి రాజా సొలొమోను మహారాజు దంతముతోటి సింహాసనం చేశాడంట. చూడండి राजा सुलेमान ने अपने सिंहासन को हाथी दांत से बनवाया। చూడండి 1వ రాజులు 10:18. देखिए पहला राजा 10:18 1వ అధ్యాయము 10:18 చూడండి. 1వ రాజులు 10:18. రాజు దంతం చేత పెద్ద సింహాసనం చేయించి సొలొమోను మహారాజు అంట దంతము చేత అంటే పెద్ద సింహాసనాన్ని చేయించాడంట, సువర్ణముతో దాన్ని పొదిగించి సువర్ణముతో పొదిగించాడు. ఇప్పుడు సొలొమోను మహారాజు అనేది ఏంటంటే अभी सुलेमान राजा क्या कहता है? విచిత్రమగు దంతము పనిగా కనిపిస్తున్నది అన్నాడు. हाथी दांत का काम है। ఈనాడు చూడండి మీరు అరణ్యాల్లో కూడా ఆ దంతాల యొక్క ఏనుగుల యొక్క దంతాలని ఏనుగులను చంపేసి దంతాలని తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారు, ఎగుమతి చేస్తూ ఉంటారు. వాళ్ళు పోలీసులు పట్టుకుంటారు ఆ యొక్క అరణ్యాల్లో. जंगल में लोग हाथी को मारकर उनके दांतों को काट कर लेके जाते हैं और पुलिस के लोग उनको पकड़ते हैं, దానికి చాలా విలువ ఉంది. क्योंकि उस दांत की बहुत अनमोल है और बहुमूल्य है। वो दांत। ఏనుగు దంతాలు చాలా విలువ ఉంది పిల్లారా. हाथी के दांत बहुत अनमोल है। చూడండి देखिए ఆయన దంతాలతోటి ఆయన పెద్ద సింహాసనం చేయించాడంట. हाथी दांत से उसने बड़ा सिंहासन बनाया। అదే కాదు, इतना ही नहीं, ఆహాబు కూడా आहाब ने भी ఈ దంతాలతోటి మంచం చేయించుకున్నాడంట. अपने लिए खाट बनाई हाथी दांत से। 1వ రాజులు 22:39 చదివితే पहला राजा 22:39 में अगर देखे तो ఆ యొక్క అహాబు దంతపు మంచాన్ని చేయించుకున్నాడంట. आहाब ने उस दांत से अपने लिए खाट बनाई। ఆ దంతాలతోటి ఎంత విచిత్రముగా వాళ్ళు సింహాసనాలు చేయటము, మరి మంచాలు చేసుకోవటము, మరి ఎంత గొప్ప విచిత్రమైన పని చూశారు. అది देखा उन हाथों से, हाथी के दांतों से उस जमाने में खाट बनाना, सिंहासन बनाना, कितने बहुत अद्भुत काम होते थे। దేవుని ఎరిగిన బిడ్డల ये परमेश्वर को जानने वाले लोग దేవుడిచ్చిన ही हैं। జ్ఞానమే ఇది. ये प्रभु का दिया हुआ ज्ञान ही ఈ है। దేవుడిచ్చిన జ్ఞానంతో ఎంత విలాసమైన జీవితం జీవించారో చూశారు వాళ్ళు. प्रभु के दिए हुए ज्ञान से कितना सुख विलास वाला जीवन जिया ఈనాడు उन्होंने। కూడా చాలా మంది దైవదాసులు గాని సేవకులు గాని విశ్వాసులు గాని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని చాలా విలాసమైన జీవితం జీవిస్తున్నారు ప్రియులారా. आजकल भी बहुत से विश्वासी लोग, बहुत से सेवक लोग भी प्रभु का नाम लेकर बहुत ही संपत्ति कमा रहे हैं, విలాస జీవితం జీవిస్తున్నారు. बहुत सुख विलास वाला जीवन जी దేవుని रहे हैं। కంటే సుఖానుభవం జీవిస్తున్నారు. प्रभु से भी सुख विलास का जीवन अधिक जीते కానీ కొంతమంది జీవితాల్లో చూస్తే అసలు దేవుని యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. हैं। कुछ लोगों के जीवन में देखे प्रभु का कोई भी काम नहीं होता उनके अंदर। ఈనాడు సొలొమోను యొక్క జీవితము మరి అలాంటి వారికి సాదృశ్యంగా ఉంది పిల్లారా. आज के दिन सुलेमान का जीवन उनके लिए सादृश्य है। కానీ लेकिन ఒక్క విషయం గమనించండి, एक बात आप ध्यान दीजिए, సొలొమోను सुलेमान ఇంత ఐశ్వర్యము ఆనందము భూమి మీద అంత జ్ఞాని ఎవరు లేరు. ఆయన అనేకమైన రాజ్యాలతోటి ఒడంబడికలు చేసుకుని చివరికి ఏమైపు పతనం అయిపోయాడు పిల్లారా. राजा सुलेमान के पास इतनी धन संपत्ति थी, कोई भी इतनी दुनिया में बड़ा राजा नहीं था। वो बाकी राजाओं, राज्य के लोगों से भी, राजाओं से भी मिलके जीता था, लेकिन अंत में उसका पतन देखो कैसे हो गया। ఎంత వైభవంతో జీవించారు తెలుసా. कितने वैभव के साथ जिया उसने। కానీ కృతజ్ఞత ఉందా? तो क्या शुक्रगुजारी का जीवन था उसके अंदर? కృతజ్ఞత లేని జీవితానికి ఈ రోజు రాజైన సొలొమోను మహారాజు యొక్క జీవితం పిల్లారా. जिनके अंदर शुक्रगुजारी वाला जीवन नहीं है, उनके अंदर सुलेमान राजा को देखना चाहिए। చూడండి 1వ రాజులు 11వ వచనం చదివితే 11వ అధ్యాయం पहला राजा 11वां अध्याय చూడండి. ఆయన ఒకటో వచనం నుంచి కూడా మీరు చదివితే టైం లేదు కాబట్టి నేను అక్కడ మీకు చూపిస్తున్నాను. मैं सिर्फ आपको देखने के लिए कह रहा हूँ क्योंकि समय नहीं है। మోయాబీలు, ఏజోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో తిప్పుదురు కనుక
వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించాడంట. చూడండి ప్రియులారా, देखिए राजा सुलेमान फिरौन की बेटी और बहुत सी विजातियां स्त्रियों से जो मोयाबी, अमोनी, एदोमी, सिदोनी और हित्ती थी प्रीति करने लगा। वह उन जातियों की थी जिनके विषय में यहोवा ने इस्राएलियों से कहा था, तुम उनके मध्य में ना जाना और ना तुम्हारे मध्य में आने पाए। वह तुम्हारा मन अपने देवताओं की ओर निस्संदेह फेरेंगी। ఎంత జ్ఞాని, वो कितना ज्ञानी था, దేవుడిచ్చిన ఎంత జ్ఞానం ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది, प्रभु का दिया हुआ ज्ञान था, ऐश्वर्य था, మరి ఎంత వైభవంగా జీవించాడు. कितने सुख विलास से वो जिया। కానీ लेकिन చివరి తన హృదయం పాడైపోయింది. आखिरी में उसका मन खराब हो गया, పాడైపోయింది ప్రియులారా. खराब हो गया। చూడండి, देखिए ఆయనకి చూడండి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయం తిప్పివేసిరి అని రాశారు ఇక్కడ. उसके 700 रानियां और 300 रखेलियां हो गई थी और उसकी इन स्त्रियों ने उसका मन बहका दिया। చూడండి, देखिए సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతలతో తిప్పగా अर्थात जब सुलेमान बूढ़ा हुआ तब उसकी स्त्रियों ने उसका मन पराये देवताओं की ओर बहका दिया। అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థము గాకపోయెను. और उसका मन अपने पिता दाऊद के समान अपने परमेश्वर यहोवा पर पूरी रीति से लगा ना रहा। సృష్టికర్త అయిన దేవుడిని వదిలిపెట్టి सृष्टिकर्ता परमेश्वर को छोड़कर వ్యర్థమైనటువంటి అన్ని జనుల దేవతల వైపు తన మనసును తిప్పుకున్నాడు ప్రియులారా. व्यर्थ देवी देवताओं की ओर उसने अपना मन फेर लिया। దేవుడిచ్చిన జ్ఞానం ఏమైపోయింది? प्रभु का दिया हुआ ज्ञान क्या हुआ? ఎంత వైభవం అనుభవించాడు. कितना वैभव उसने। అనేక మంది రాజులు రాణులు ఆయన చూస్తానికి వచ్చారు. बहुत से राजा रानी उसको देखने आते थे। వస్తు వాళ్ళు ఓ బంగారాలు ఎండులు ఓ ఎన్ని తీసుకొచ్చి ఆయనకు వైభవంగా భేటీ ఇచ్చారు. आते आते सोना चांदी बहुत सारे अनमोल चीजें उसको भेंट देते थे। ఆ రోజుల్లో ఆయన పేరు మారుమోగిపోయింది. उन दिनों में उसका नाम पूरी दुनिया में फैल गया। సొలొమోను యుద్ధాలు ఎక్కువ చేయలేదు కానీ सुलेमान राजा ने तो युद्ध तो बहुत सारे नहीं किए, కానీ అతని వైభవం మాత్రం బాగా వ్యాపించిపోయింది. उसका वैभव पूरी दुनिया में फैल गया। చూడండి, देखिए సొలొమోను 5వ వచనం చూస్తే इसमें 5 वचन देखे तो అస్తోరోతును సీదోను దేవతలను మిల్కో అను అమ్మోనులియ హేమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషును ఆ మోయాబీయులకు హేమైన దేవతకును మొలేకును అమ్మోనీయుల హేమైన దేవతకును యెరూషలేము ఉన్నట్టు కొండ మీద బలిపీఠమును కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయించు బలులర్పించుండిన పరస్త్రీలను తన భార్య నిమిత్తము అతడు ఇలాగు చేసెను. सुलेमान तो सिदोनियों की अश्तोरेत नामक देवी और अमोनियों के मिल्कोप नामक घृणित देवता के पीछे चला। इस प्रकार सुलेमान ने वह किया जो यहोवा की दृष्टि में बुरा है और यहोवा के पीछे अपने पिता दाऊद के समान पूरी रीति से ना चला। उन दिनों सुलेमान ने यरूशलेम के सामने के पहाड़ पर मोयाबियों के कामोश नामक घृणित देवता के लिए और अमोनियों के मोलेक नामक घृणित देवता के लिए एक एक ऊंचा स्थान बनाया और अपनी सब विजातियां स्त्रियों के लिए भी जो अपने अपने देवताओं को धूप जलाती और बलिदान करती थी उसने ऐसा ही किया। చూడండి, నిజమైన దేవుడు సృష్టికర్తకి మరి తన పితరుల దేవుడైనటువంటి యెహోవాకు బలిపీఠాలు కట్టించి అక్కడ బలులు అర్పించాల్సింది పోయి అన్ని దేవతల వైపు తను తిరిగాడు. देखिए उसके पूर्वजों के परमेश्वर जो सृष्टि करता है उसके लिए वेदी बनानी थी, लेकिन उसने देवी देवता अन्य जातियों के लिए वेदियां बनाई। ఆ అన్ని జనులైన స్త్రీలు అతన్ని తిప్పివేశారు. అంత జ్ఞానం తిప్పివేశారు. చూడండి, देखिए वो कितना ज्ञानी था, फिर भी अन्य जाति स्त्रियों ने उसके मन को बहका ఆ दिया। స్త్రీలు మోహంలో పడిపోయాడు. उनकी स्त्री के मुंह में पड़ गया वो। చూడండి, देखिए మొట్టమొదట పాపం ఎవరి ద్వారా వచ్చింది ఈ భూమి మీదకి? इस पृथ्वी में पहले पाप किसके द्वारा आया? స్త్రీ ద్వారా వచ్చింది. स्त्री के द्वारा। మొట్టమొదట सबसे पहले స్త్రీయే కదా ఆ పండు కోసి తిని ఆదానికి ఇచ్చింది. स्त्री ने ही उस फल को तोड़ के खाया और आदम को అదే दिया। స్త్రీని సైతాను వాడుకున్నాడు ఇక్కడ. यहाँ पे उसी स्त्री को शैतान ने भी चुन జీవం लिया। కలిగిన దేవుని యొక్క కుమారుడు, జ్ఞానం కలిగిన వాడు, రాజుల్లో కంటే మహాశ్రేష్ఠుని వాడిని ఎట్లా తిప్పేశారో చూడండి ప్రియులారా. जीवित परमेश्वर का डर रखने वाला महान ज्ञानी और श्रेष्ठ जो था बुद्धि में उसको किस तरह मोड़ दिया। అలాంటి స్త్రీలు ఈ భూమి మీద ఉన్నారు ప్రియులారా. ऐसे स्त्रियां इस पृथ्वी पर हैं प्रिय। అందుకని సేవకులు గాని విశ్వాసులు గాని జాగ్రత్తగా ఉండాలి. इसलिए सेवक लोगों को, विश्वासियों को बड़े ध्यान से ఒక रहना మంచి चाहिए। పాస్టర్ అంటే నేను విన్నాను. मैंने एक गवाही सुनी, एक अच्छा पास्टर था, యవ్వన కాలంలో సేవ చేయడం మొదలు పెట్టాడు. उसने जवानी के समय में सेवा करना ఎంత शुरू किया। గొప్పగా సేవ చేస్తున్నాడంటే बहुत महान तरीके से सेवा ఎన్నో कर रहा था। సంఘాలు కట్టి దేవుడు వాడుకుంటున్నాడు. कई कलीसियाओं को उसने बनाया और प्रभु उसको इस्तेमाल कर रहा था। ఆయనకి వివాహం అయింది. उसकी शादी हो गई। వివాహం అయిన తర్వాత शादी होने के बाद ఆయన సేవ చేస్తున్నప్పుడు जब वो सेवा कर रहा था, భార్య అందంట, पत्नी ने कहा దేవుడు ఏంటి, మేము కూడా దేవుడు మేము నమ్ముకుంటాం
నమ్ముకుంటాం యేసయ్యని, మా నాన్న కూడా మంచి పాస్టరే, మేము కూడా తెలుసు, కానీ నీలాగా కాదు, భార్యని పట్టించుకోకుండా మరి ఏదో ఒక విలాసం లేదు, ఒక ఆనందం లేదు, ఒక విలాసం లేదు, ఎప్పుడు దేవుడు 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 అని తిరుగుతున్నావు, ఈ దేవుడు దేవుడు అని చెప్పి ఎప్పుడు శోధిస్తూ ఉండేదంట. हमेशा उसकी पत्नी कहती थी, हमने भी सेवा किया है, मेरे पापा भी पास्टर है, हम भी प्रेयर में जाते हैं, लेकिन तुम्हारी तरह मैंने किसको नहीं देखा, परिवार पर ध्यान नहीं देते, पत्नी के साथ समय नहीं बिताते, कुछ भी बात नहीं करते, कोई भी सुख विलास नहीं है हमारे जीवन में, जब भी देखो प्रभु प्रभु बोलते रहते हैं। కొన్నాళ్ళ తర్వాత అతని మనసు మరి చంచలం అయిపోయింది. कुछ दिन के बाद उस सेवक का मन जो है चंचल हो गया। తన సహోదరుడు కూడా పాస్టరే. उसका भाई भी पास्टर है। అరే ఒక పని చెయ్యి, కొన్నాళ్ళు ఒక 2-3 నెలల దాకా నువ్వు సేవ చూసుకో, కొంచెం అటు ఇటు తిప్పుకొని టూర్లు తీసుకెళ్ళి వస్తాను, ఆ తర్వాత వచ్చినాక అప్పుడు ఆమె కూడా కొంచెం గులుపను గుద్దులేరా, అప్పుడు సేవ చేస్తానన్నాడు. उसने अपने भाई से कहा, मेरी सेवा को कुछ दिनों तक तुम संभालो, तुम्हारी भाभी को मैं पूरी दुनिया टूर में ले जाऊंगा, थोड़ा घुमाऊंगा, तो उसका मन भी अच्छा हो जाएगा, फिर मैं आके सेवा करूंगा। ఆమెను తీసుకొని उसको ले गया। ఓ కాశ్మీర్ అంటే कश्मीर, తర్వాత ఇంకోటి ఉంది కదా, దాన్ని ఏమంటారు, హుల్లు కుల్లు మనాలి, कुल्लू मनाली తీసుకెళ్లిపోయాడు. वहां लेके गया, పాపం అతను ఇప్పుడు వరకు కూడా సేవకు రాలేక, और अभी तक वापस सेवा में नहीं आया, సేవకే రాలేక, सेवा में आया ही नहीं। అందుకే పిల్లారా, इसलिए प्रियो, కొంచెం కూడా మనం తాగుకూడదు. थोड़ा सा भी मौका नहीं देना మన चाहिए। మనసు ఇది ఇదే కదా, ये तो थोड़ी छोटी सी बात है, ఇదే కదా, छोटी सी तो बात है, కొంచెం కూడా ఎడమేయకూడదు పిల్లలు. మనం छोटा सा भी मौका नहीं రాజా देना चाहिए। సొలొమోను మహారాజు చూడండి, राजा सुलेमान को देखिए, అంత జ్ఞాని సైతము इतना बड़ा ज्ञानी है, స్త్రీల యొక్క మోహంలో పడిపోయి स्त्री के मोह में गिर गया, చివరికి ఆ దేవతలకు బలిపీఠాలు కట్టి ఆరాధిస్తూ మొదలు పెట్టాడు. अब आखिरी में उन देवी देवताओं के लिए बलि वेदी बनाई और उनकी पूजा करने लगा। దేవుడు చూస్తున్న దేవుడు, परमेश्वर देखने वाला है, దేవుడు ఏం చేయగలడు? प्रभु क्या कर सकता है? జాలి పడతాడు, तरस खाएगा, కోపపడతాడు. क्रोधित ఆయన होगा, నిత్యము కోపించే దేవుడు. वो हमेशा क्रोध रखने वाला ఎంత परमेश्वर కోపం है, కలిగిన దేవుడు, అంత జాలి కలిగిన దేవుడు. जितना क्रोध रखता है उतना तरस भी खाता है। 9వ వచనం చూస్తే 11-9 వచనంలో पहला राजा 11:9 में देखें, ఇశ్రాయేలు దేవుడు యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. तब यहोवा ने सुलेमान पर क्रोध किया, क्योंकि उसका मन इस्राएल के परमेश्वर यहोवा से फिर गया था, जिसने 2 बार उसको दर्शन दिया था, और उसने इसी बात के विषय में आज्ञा दी थी, पराये देवताओं के पीछे ना हो लेना, तो भी उसने यहोवा की आज्ञा ना मानी। 11వ వచనం చూస్తే, अगर 11वां वचन నేను देखें, నీతో చేసిన నా నిబంధనలను కట్టలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. इसलिए यहोवा ने सुलेमान से कहा, तुझसे जो ऐसा काम हुआ है और मेरी बंधाई हुई वाचा और दी हुई विधि तूने पूरी नहीं की, इस कारण मैं राज्य को तुझसे छीन कर निश्चय तेरे एक कर्मचारी को दे दूंगा। అక్కడ ఏం రాసిన పని తెలుసా? बारे में क्या लिखा है? నీ కుమారుని చేతిలోని దాన్ని తీసివేసి రాజ్యమంతయు తీసివేయును నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము ఒక్క గోత్రము నీ కుమారునికి ఇచ్చెదను. तो भी तेरे पिता दाऊद के कारण तेरे दिनों में तो ऐसा ना करूंगा, परंतु तेरे पुत्र के हाथ से राज्य छीन लूंगा, और फिर भी मैं पूर्ण राज्य तो ना छीन लूंगा, परंतु अपने दास दाऊद के कारण, अपने चुने हुए यरूशलेम के कारण मैं तेरे पुत्र के हाथ में एक गोत्र छोड़ ఈ दूंगा। రోజు ఇశ్రాయేలులకు యూదులకు యుద్ధాలు జరుగుతున్నాయి అంటే, आज के दिन इजरायली और यहूदियों के बीच में युद्ध हो रहे हैं, దానికి ఎవరు కారణం తెలుసా? कारण कौन है? సొలొమోను మహారాజు. सुलेमान राजा। ఆ తర్వాత उसके बाद సొలొమోను చనిపోయిన రెహబాము వచ్చిన తర్వాత सुलेमान के मरने के बाद रहबियाम आया, ఇజ్రాయేలు యూదులు వేరైపోయారు. इजराइल और यहूदी लोग अलग हो गए, ఇజ్రాయేలు 10 గోత్రాలు అయిపోయారు, యూదులు 2 గోత్రాలు అయిపోయారు. इजरायली लोग 10 गोत्र हो गए और यहूदी के सिर्फ 2। ఎప్పుడు యుద్ధాలే యుద్ధాలు. हमेशा उनके बीच में युद्ध। వాళ్ళు ఐగుప్తులో ఉన్న ఐగుప్తులో ఉన్న స్థితిని మర్చిపోయాడు. वो मिस्र की हालत को भूल गए, ఒకప్పుడు గులాం రాష్ట్రం చేతిలో ఉన్నది మర్చిపోయారు. एक साथ गुलाम की तरह जिए उस बात को भूल गए। ఇజ్రాయెల్ అందరూ కూడా పరాయి దేవతల వైపు వెళ్ళిపోయారు. सब इजरायली लोग पराये देवताओं की ओर मुड़ गए। తర్వాత యూదులు కూడా అట్లా వెళ్ళిపోయారు. उसके बाद यहूदी लोग भी ऐसे हो తర్వాత गए। యూదులు ఇజ్రాయెల్ ఇవి అందుకున్నారు, उसके बाद यहूदी इजरायलियों के बीच में लेन देन और शादियां होने लगी, ఇవి అందుకున్నారు, शादियां होने लगी, చెడిపోయారు పిల్లరా. खराब हो गए वो लोग। అప్పుడు సొలొమోను మహారాజుకి ఇచ్చిన వాగ్దానం, ఈ మందిరం నువ్వు కట్టిస్తున్నావు చూసావా, तब सुलेमान को जो वादा दिया गया, ये जो मंदिर तुम बना रहे हो, అక్కడ ఈ మందిరంలో గనక మీరు వచ్చి మీరు గనక నా దృష్టికి కరెక్ట్ గా లేకపోతే ఈ మందిరాన్ని చూసిన వాళ్ళందరూ తలకాయలు ఊపుతూ ఈ మందిరాన్ని బట్టి ఎంత హీనంగా చూస్తాడు, ఒక రాయి మీద రాయి లేకుండా మేము పడగొట్టేస్తామని చెప్పాడు. तुम्हें मेरी बात नहीं सुनी, इस मंदिर में आकर तुमने गलत काम किया, इसलिए इस पत्थर पर पत्थर भी नहीं टिका रहेगा करके कहा है। పిల్లల మందిరం ఉండాలి నామగంత కొరకు. मंदिर होना चाहिए नाम की महिमा के ఈ लिए। రోజు చర్చిలు ఉన్నాయి మనకి, आज के दिन कलीसियाएं हैं, పైన चर्च సిలువ है, ఉంటది. ऊपर क्रूस होता है। ఎందుకని? क्यों? ఇక్కడ క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటారు గుర్తు. एक चिन्ह है कि
यहाँ पे क्रिश्चियन लोग प्रार्थना करते हैं, తప్పులేదు, అది उसमें गलत नहीं है, తప్పులేదు. गलत नहीं है। దాన్ని చూసి ఎట్లా అంటాం తప్పు గాని, इसको देखकर ऐसे करना गलत है, అక్కడ సాష్టాంగ పడి నమస్కారాలు చేయడం తప్పు గాని, कि सामने पूरी तरह दंडवत करना गिरकर ये गलत है। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए, చర్చిలకు వెళ్ళారంటే अगर चर्च में गए, భార్య ఒక లైన్ లో కూర్చుని భర్త ఒక లైన్ లో కూర్చుంటాడు. पति एक लाइन में पत्नी एक लाइन में बैठती है, పిల్లలు కూడా बच्चे भी ఎంత మౌనంగా ఆరాధిస్తారంటే कितने शांत तौर पे आराधना అసలు అక్కడ करते हैं। చూసిన అందరూ వాళ్ళే భక్తి పరులు అనుకుంటారు. जो भी उनको देखेंगे ऐसा लगेगा वही भक्त लोग हैं। ఇక వాళ్ళు ఇంటికి వస్తే अगर वो लोग जब ఆ आते ఇంట్లో हैं, ఉండదు చెక్క భజన. उस घर में होता है भजन। అబ్బా ఇక వాళ్ళ ఇంట్లో ఆ గోళ్ళు ఆ అరుపులు, అసలు ఇక వాళ్ళ నోటి నుంచి మాట్లాడడం మనం సరిగ్గా వెళ్ళలేం. उनके घर में चिल्लाहट, एक चीखना, झगड़ना और उन घरों की बातें हम ध्यान से सुन भी नहीं सकते, కానీ చర్చిలో మాత్రం మౌనంగా ఉంటారు. लेकिन चर्च में बहुत शांत रहते ఒక हैं। అతను అంటాడు, एक व्यक्ति कहता है, ఓయ్ ఆ దాంట్లో బీడీలు సిగరెట్లు ఉండి ఆ సొక్కాయి తీసేసి ఆ సొక్కాయి తీయండి చర్చికి వెళ్తాను అంటాను. कहते हैं उस शर्ट में जेब में बीड़ी सिगरेट है, उसको बगल में रख दो, वो शर्ट दे दो, मुझे चर्च जाना है, చర్చికి వెళ్ళాలి चर्च जाना అంటే है। ఇది దేని పవిత్రంగా ఎంచుకుంటున్నారు? किस चीज को पवित्र समझते हैं? చర్చి పవిత్రంగా ఎంచుకున్నారు, జీవితం పవిత్రం కాదు వీళ్ళది. चर्च को पवित्र समझते हैं, जीवन को नहीं। కానీ ఇక్కడ మందిరాన్ని చూడండి ఏంది చూరు చూరు చేసేసాడు పిల్లరా, मंदिर को क्या कर दिया? चूर चूर कर दिया, పగల కొట్టేశాడు. तोड़ दिया। దాన్ని నెబ్కద్నెజరుని పిలుచుకొచ్చాడు, నా సేవకుడు అన్న నెబ్కద్నెజరుని. नेबूकदनेस्सर को बुलाया, ये मेरा सेवक है, कहा यहोवा ఎంత ने। విచిత్రమైన పని, कितना विचित्र काम ఎంత है। చక్కగా కట్టాడు మందిరాన్ని. उस मंदिर को कितने अच्छे से बनाया। రాయి కింద రాయి బంగారం కట్టాడు. उसने पत्थरों के बीच में सोना लगाया। చూడండి అక్కడ ఏమంటాడు, देखिए क्या कहा वहाँ पे, దంత విచిత్రమైన దంత పనిగా అన్నాడు. చూసాడు हाथी दांत का काम है అంటే करके ఆ कहा है। దంతాలతోటి మంచాలు, ఇళ్ళు, సింహాసనాలు, వస్తువులు ఎట్లా చక్కగా విచిత్రంగా చేసుకున్నారు. उस हाथी दांत से घर, अपना खाट, अपना सिंहासन और घर की वस्तुओं को भी कितने अच्छे से ఎంత बनाया, వైభవంగా చేసుకున్నారు చూడండి. कितने वैभव से उसने बनाया। देखिए ఇలా దంత మంచాలు కూడా చేసుకున్నాడు చూడండి. हाथी दांत के खाट भी बनाए उन लोगों ने। మంచాలు కూడా చేసి విలాసమైన జీవితం జీవిస్తున్నారు. वो सुख विलास का जीवन जी रहे थे। ఆమోసు 6:4 చదివితే మీరు आमोस 6:4 में अगर देखें, ఆమోసు 6:4 చదవండి. आमोस 6:4 पढ़िए। అక్కడ ఆమోసు చెప్తున్నటువంటి ఆ ప్రవక్త చెప్తున్న మాటలేనండి. वहाँ पे जो नबी बताता है उस बात को पढ़िए। ఆమోసు आमोस 6:4। మంచం మీద పరుండుచు, చూడ దంతముల మంచం మీద పరుండుచు, పాన్పుల మీద కమ్మును చాచుకొనుచు, ఏమన్నాడు, పాన్పుల పాన్పుల మీద మీద కమ్మును కమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రెపిల్ల, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లల్ని, శాలలోని క్రొవ్విన దూడలను సాలల్లోను కొవ్విన దూడలను వధించి వధించి భోజనము చేయుదురు. భోజనము చేయుదురు. तुम हाथी ఇంకా స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, స్వరమండలముగా పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలె వాయించుచు, దావీదు వలె వాయించుచు, వాద్యములను కల్పించుకొందురు. వాయిద్యములు కల్పించుకొందురు. పాత్రలో ద్రాక్షారసములు పోసి పోసి పానము చేయుచు, పరిమళ తైలాలు పూసుకొనుచు. గాని మీరాబాయిలోకి వెళ్ళి కూర్చొని మళ్ళీ పూలు చేతులు కట్టుకొని వాసన చూసుకుంటా, ఎవరండి వీళ్ళందరూ? ये सब कौन है? ఎవరు వీళ్ళందరూ? దేవుని బిడ్డలే. ये परमेश्वर के लोग हैं। రాశాడు ఇక్కడ చూడండి, यहाँ पे लिखा है, देखिए ఆమోసు आमोस 6:4। ఆ तुम हाथी दांत के पलंगों पर लेटते, ఆతి దాంతం చూడండి, దంతా ఏనుగులు దంతాలు పడుకుంటారంట వాళ్ళు. वो हाथी दांत के पलंगों पर लेटते थे ఆ और अपने अपने बिछौने पर हाँ। पांव फैलाते सोते हो, हाँ। और भेड़ बकरियों में से मेमने, हाँ। गौशालाओं में से बछड़े खाते हो। हाँ। तुम सारंगी के साथ गीत गाते हाँ। और दाऊद के समान भांति भांति के बाजे बुद्धि से निकालते हो, हाँ। और कटोरे में से दाख मधु पीते हाँ। और उत्तम उत्तम तेल लगाते हो, हम्म। परंतु यूसुफ पर आने वाली विपत्ति का చాలు हाल చాలు చూడండి, వాయిద్యాలు అయ్యే, सारंगी వాయిద్యాలు అయ్యే, बजाने वाली चीजें वही हैं। పిచ్చి పాటలు. गंदे गंदे गीत। ఒక ఊరెళ్ళే నేను, मैं एक गांव गया था, నన్ను పిలిచారు సేవకి. उन्होंने मुझे सेवा में बुलाया। ఒక ఆమె పాట పాడుతుంది, एक स्त्री गाना गा रही थी। కొండలను అడిగా, పుట్టలను అడిగా, చెట్టులను అడిగా, కాలవలను అడిగా, యేసు ఎప్పుడు వస్తాడని. मैंने पेड़ों से, पौधों से, पहाड़ों से, नदी से पूछा यीशु मसीह कब आएगा करके गीत गा रही। ఇక నేను లేచే వాక్యం చెప్పడానికి, मैं वचन सुनाने के लिए खड़ा हुआ। నా వాడి దగ్గర అమ్మ ఈ పాట అన్నా. मैंने कहा ये गीत किसने गाया? నేనే అయ్యారు అంది. उस स्त्री ने हाथ उठाया, पास्टर जी मैंने ही गाया। నన్ను అడిగితే నేను చెప్పేవాడిని, అమ్మా పొట్ల పొట్ల ఏం చెప్తుంది నీకు అన్న. मैंने कहा मुझसे पूछते तो मैं बता देता, आपको ये सांप का बिल्लू और पेड़ पौधा पहाड़ क्या बताएंगे। దాని కింద ఆర్కెస్ట్రా పెట్టి ఏం కొడుతున్నారు అబ్బా. उस गाने के लिए ऑर्केस्ट्रा कितने अच्छे से बजा ఇప్పుడే रहे కాదు, हैं। अभी नहीं, క్రీస్తు పూర్వం కూడా ఏ పని, मसीह के पूर्व भी यही काम था। పిచ్చి పాటలు, बेकार गाने, గిటార్ తీసుకుంటారు, गिटार लेते हैं, అది ఏమవుతుందో మనకు తెలియదు, उनको क्या ఏమవుతుందో మనకు తెలియదు. उनको क्या हो गया, क्या मिलेगा, ఏమీ అర్థం కాదు మనకి. हमें कुछ भी समझ में नहीं आता। ఒక పల్లవ లేదు, ఒక పాట లేదు, ఒక ఆత్మీయత లేదు. एक अंतरा नहीं है, एक अच्छा गीत नहीं है, कोई आत्मिक
बात नहीं है। ఢిల్లీ ఒక ఆయన వచ్చాడు, एक व्यक्ति दिल्ली आया, బాగా ఆర్కెస్ట్రా తీసుకొచ్చాడు. अच्छी ऑर्केस्ट्रा लेके आया, యు నో హోఫా అన్నాడు. उसने कहा यू नो पॉप सॉन्ग करके बोला, నాకు ఒక మాట అర్థం కాల. मुझे एक भी बात समझ में नहीं आई। డిషన్ మనకు భయం దక్క దీని దక్క ధూళ దక్క దీని దక్క అన్నాడు, నాకు అర్థం కాలేదు. उसने ऐसे गीत गाया, हमें कुछ समझ में नहीं आया क्या गाया। అరే పౌలు గారు అంటాడు, ఒక్క మాట మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడు, చక్కగా మాట్లాడు, స్పష్టంగా మాట్లాడు, అందరూ స్తుతిస్తారు, ఆనందిస్తారని చెప్పాడు. पौलुस ने कहा जो भी बात कहते हो स्पष्ट रूप से साफ साफ कहो कि सबको समझ में आए। ఏం చెప్తావు చెప్పండి. बताइए क्या कहें। వాయిద్యాలు అయ్యే, सब बजाने वाली चीजें वही हैं, వాయిద్యాలు అయ్యే. बजाने वाली चीजें सारी वही हैं। మరి అలాంటి కొన్ని మంచి మంచి పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. अच्छे अच्छे गीत लिखने वाले लोग भी हैं। నీవు చేసిన ఉపకారములకు तूने जो प्रभु भलाई की है, ఎంతమంది మంచి మంచి పాటలు హృదయ దగ్గురించి పడుతుంది. पूरे हृदय हिलने लगता है ऐसे गीतों से। త్రాహిమాం క్రీస్తునాథ, हे यीशु मसीह, దయ్యాల చేతిలో చెయ్యి వేసి, బా ఎంత మంచి 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 పాటలున్నాయి, कितने अच्छे अच्छे गीत हैं, ఎంత మంచి మంచి ఆనందమైన పాటలున్నాయి. कितने आनंदित देने वाले ఈనాడు गीत हैं। నూతన కొత్త కొత్త గీతాలు బాగా రాస్తున్నారు. आजकल और नए नए गीत अच्छे से మన लिखे हैं। యేసన్న గారు ఒక పాట రాసిన, బాగా అది నాకు ఇష్టం. येसन्ना जी ने गीत लिखा है, वो मुझे बहुत पसंद ఆయన है। డాన్స్ కూడా వేసాడు. उस गीत में उन्होंने నిజంగా చూస్తే నాకు ఆనందం వేస్తుంది ఆయన वो చూసి. खुद नाचते हैं इस गीत में, वो ఆ देखकर పాట ఏం मुझे తెలుసా? बहुत आनंद आता है। ఆ పాట ఏం తెలుసా? वो कौन सा गीत నీ है? కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతకలేను. तेरा अनुग्रह ఎంత मुझे మంచి పాట తెలుసా అది? मेरे लिए काफी है, बिना तेरे अनुग्रह के मैं जी नहीं सकता करके एक गीत అసలు है। ఎంత ఆనందమైన పాటలు. कितना आनंद वाला गीत है। ఈనాడు వస్తున్నాయి పాటలు, और आजकल भी गीत आते కానీ हैं, అయ్యే బాగుంటుంది వాళ్ళకి, लेकिन आजकल के लोगों को आज के गाने ही अच्छे लगते అయ్యే हैं, బాగుంటుంది వాళ్ళకి. यही अच्छे लगते हैं। ప్రియులారా प्रियो, చూడండి, देखिए అందుకే యేసయ్య అంత చిత్రమైనటువంటి పనిగా కనిపిస్తున్న చెప్పి సొలొమోన్ మహారాజు రాయటంలో బుద్ధొచ్చి జ్ఞానం వచ్చి, అక్కడ రాజు రాబోయే రాజు సొలొమోనుకు సాదృశ్యంగా ఉన్నటువంటి, సొలొమోన్ అంటే శాంతి అని అర్థం, సమాధానం అర్థం. सुलेमान का अर्थ है शांति और समाधान। అలాంటి సమాధానమైన రాజు రాబోతున్నాడు ఈ లోకానికి. इस तरह शांति वाला राजा आने वाला है इस संसार में। చూడండి, ఆయన సొలొమోన్ కంటే గొప్పవాడు. वो सुलेमान से भी बढ़कर है। చూడండి, ఆయన ఖచ్చితంగా ఆయన చెప్పుకున్నాడు యేసయ్య. यीशु मसीह ने स्थिर रूप से ये बात बताई। మత్తయి సువార్త 12:42 చెప్పుకున్నాడు. मत्ती सुसमाचार 12:24 में बताया, नहीं, 42 42 में बताया है। లోక 11:31 చెప్పుకున్నాడు. लूका 11:32 में बताया है, సొలొమోన్ కంటే నేను గొప్పవాడిని అన్నాడు. सुलेमान से मैं महान हूँ। ప్రియులారా, प्रियो, అంత వైభవము, అంత ఐశ్వర్యము, అంత ఆనందం ఉన్న పేరు పైస్తున్న సొలొమోను పడిపోయాడు, కానీ మన యేసయ్య పడిపోలేదు. ప్రియులారా, इतना वैभव, इतना धन संपत्ति और इतना बड़ा नाम कमाया हुआ सुलेमान ही गिरा, लेकिन हमारा यीशु मसीह नहीं गिरा। చూడండి అపోస్తుల కార్యము देखिए प्रेरितों के काम 13వ అధ్యాయం 35 నుంచి 37 చదివితే, 13वां अध्याय 35 से 38 త్వర టైం లేదు, త్వర చదవండి. जल्दी पढ़िए तेलुगु में। కాబట్టి వేరొక క్రీస్తునందు నీవి పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయని పరిశుద్ధుని కుళ్ళు పట్టని లేదు చెప్పుచున్నాడు. దావీదు మహారాజు కుళ్ళు పట్టిపోయాడు, సొలొమోను మహారాజు కుళ్ళు పట్టిపోయాడు. ఎంత వైభవం ఉన్నా గాని మన యేసయ్యని దేవుడు కుళ్ళు పట్టలేదు. పిల్లారా, सुलेमान राजा और दाऊद भी सड़ गया, लेकिन हमारा यीशु मसीह नहीं తర్వాత सड़ा। చదువుకోండి మీరు. उसके बाद आप पढ़ लीजिए కీర్తన 16:9 కూడా చూసుకోండి. भजन संहिता 16:9 में भी देख लीजिए। 16:9 16:9 ఆయన గురించి రాసినటువంటి మాటలు. उसके बारे में लिखी हुई बातें 16:9 చదవండి. 16:9 पढ़िए। इस कारण मेरा हृदय आनंदित और मेरी आत्मा मगन हुई, मेरा शरीर भी चैन से रहेगा। నా హృదయం సంతోషించుచున్నది, నా హృదయం సంతోషిస్తున్నది, ఆత్మ హర్షించుచున్నది, నా ఆత్మ హర్షిస్తున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నా శరీరం కూడా సురక్షితంగా ఉన్నది. అంటే ఎవరి గురించి రాశారు ఈ విషయం? ये बात किसके बारे में लिखा है? మీరు 10వ వచనం చూస్తే, अगर आप 10वें वचन में देखेंगे, దావీదు మహారాజు రాస్తున్నాడు, दाऊद राजा लिखता है, ఆయన కంటే గొప్పవాడి గురించి రాస్తున్నాడు. उससे जो बढ़कर है महान है, उसके ప్రకటన बारे में గ్రంథం लिखा है। 1:18 చూస్తే, प्रकाशित वाक्य 1:18 देखे तो రాజులు చనిపోయారు, జ్ఞానులు చనిపోయారు, పేరు పైగా చనిపోయారు, ఆయన యుగోనుయుగతకు జీవించిన దేవుడు. ఆయన పనే విచిత్రమైందంట. राजा लोग, महान लोग और जिन्होंने अपना नाम करा, सब लोग मर गए, लेकिन यीशु मसीह का नाम और यीशु मसीह अभी भी जीवित है। దంతం యొక్క విచిత్రమైన పని ఎంతగా ఉందో అంత విచిత్రమైన వాడు యేసయ్య. ये हाथी दांत के काम जितना विचित्र अच्छा है, वैसा ही है यीशु मसीह। ఎందుకని? क्यों? ఎవరన్నా గాని యేసు ప్రభు కన్యక పుట్టాడని నమ్ముతారా? अगर कोई भी यीशु मसीह कुंवारी को पैदा हुआ है करके बोले तो क्या लोग विश्वास करेंगे? ఆయన యొక్క జన్మ గురించే జన డౌట్. उसके जन्म के बारे में ही लोगों को डाउट आता है। నిజంగానే పరిశుద్ధంగా జీవించాడా? क्या सच में वो पवित्र जीवन जिया? నిజంగా ఆయన పాపుల కొరకు రక్తం కార్చాడా? क्या सच में उसने पापियों के लिए लहू बहाया? నిజంగా చనిపోయి 3 రోజులు లేచాడా? क्या सच में वो मर गया और तीसरे दिन जी उठा? నిజంగా శిష్యులు చూస్తుండగా పైకి వెళ్ళాడా? क्या सच में चेले देखते हुए वो ऊपर गया? ఇప్పుడు ఆయన పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వన ఉన్నాడా? क्या अभी स्वर्ग में यीशु मसीह क्या दाहिने ओर? ఇదంతా విచిత్రం. ये सब विचित्र है।
అగమ్యగోచరం. ये सब कुछ बिल्कुल समझ में नहीं आता। ఎట్లా దంతాలతోటి మంచాలు చేసి విచిత్ర పనిగా ఉందో इस तरह हाथी दांत से पलंग बनाई विचित्र काम है, వాళ్ళకంటే వైభవం కలిగిన వాడు యేసయ్య. उससे बढ़कर वैभव है यीशु मसीह। ఆ విచిత్రమైన పని కంటే కూడా ఆయన యొక్క చరిత్ర గాని ఆయన పుట్టుక గాని అంత విచిత్రమే ప్రియులారా. उस विचित्र काम से बढ़कर उसका जन्म, उसका चरित्र सब विचित्र है। అదే సొలొమోను మహారాజు గారు ఆత్మలో రాసిన విషయాలు ఇవన్నీ. यही बातें सुलेमान राजा ने आत्मिक तौर पे लिखा है। తర్వాత పశ్చాత్తాపడ్డాడు ఆయన. उसके बाद उसने पश्चाताप किया। సామెతలు రాశాడు ఆయన పాపం. नीति वचन भी लिखे उसने। ప్రియులారా प्रियो, జాగ్రత్తగా మనం గమనిస్తే अगर हम ध्यान दें, ఈ రోజు आज के दिन ఒక విశ్వాసి గాని एक विश्वासी हो ఒక పాస్టర్ గాని या एक पास्टर हो, మనం సొలొమోను మహారాజుని గురించి చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది ప్రియులారా. सुलेमान राजा के बारे में ध्यान से हमें एक बात जाननी है प्रियो। ఒక సేవకుడు ఉన్నాడు మా ఊర్లో. हमारे गांव में एक सेवक है, ఆయన బాపట్లో ఇంకొక ఆమె పెట్టుకున్నాడంట. उसने बापटला में दूसरी स्त्री को रखा। ఆయన మేము చిన్నపిల్లలప్పుడు जब हम छोटे थे, 4 లేచి మంచిగా బోర తీసుకుని పాటలు పాడేవాడు. 4:30 बजे सुबह सुबह उठकर गीत गाते थे अच्छे से। ఆ యొక్క ఆవాల చెట్లలోకి వెళ్ళి ఆ పూతల్లోకి వెళ్ళి ఆ చెట్టల్లో కూర్చుని చక్కగా బైబుల్ చదువుకుని ప్రార్థన చేసుకొచ్చేవాడు గంటల గంటలు. सरसों के खेत में जाकर उन पेड़ों के नीचे बैठकर बाइबल पढ़ के आते थे। ఆయన గురించి ఉన్నారు బాపట్లలో ఉంటే ఒక ఆమెని ఉంచుకున్నాడని చెప్తున్నారు అందరూ. सबको पता चला कि उन्होंने दूसरी स्त्री को बापटला में रखा है। అడిగారంట ఆయన్ని, उससे पूछा, ఇదేందా తప్పు కదయ్యా, आप तो पास्टर हो, आप गलत है ये तो। భార్య ఉండంగా ఇదేంటంటే पत्नी है तुम्हारी, तुमने दूसरी स्त्री को क्यों रखा? ఆయన అన్నాడంట, उसने कहा, అమ్మా దేవుడు ఎదవరాళ్ళని ఆదరించమన్నాడమ్మా అన్నాడు. परमेश्वर ने कहा विधवाओं का आदर करो। చూసారా देखा ఆ వాక్యాన్ని ఎలా తీసుకున్నాడు చూడండి. उस वचन को किस तरह मोड़ लिया उन्होंने, ఎలా తీసుకున్నాడు వాక్యాన్ని చూడండి किस పిల్లలు. तरह ले लिया उन्होंने। ఈనాడు సేవకులు గాని విశ్వాసులు గాని आजकल सेवक लोग हो या विश्वासी, సొలొమోను ఒకసారి గుర్తుంచుకుందాం. हम एक बार सुलेमान को याद रखेंगे, దావీదును ఒకసారి గుర్తుంచుకుందాం. दाऊद को एक बार याद रखेंगे। వాళ్ళకిచ్చిన జీవితం గాని उसको दिया हुआ जीवन, వాళ్ళకిచ్చిన జ్ఞానం గాని उसको दिया हुआ ज्ञान, వాళ్ళకిచ్చిన వైభవం గాని उसको जो दिया हुआ వాళ్ళకిచ్చిన वैभव, పేరు ప్రతిష్టలు గాని उसका जो नाम उन्होंने कमाया, ఎలా చేశారో చూడండి ప్రియారా. उन्होंने क्या किया देखिए। వాళ్ళు కట్టించుకున్న మంచాలు, उनके जो पलंग, వాళ్ళు తీసుకున్న సింహాసనాలు, उनके जो వాళ్ళు सिंहासन, కట్టించుకున్న ఇళ్ళు, उनके बनाए हुए వాళ్ళ घर, వైభవము उनका वैभव ఎంత విచిత్రమైందో చూడండి. कितना विचित्र था। కానీ ఈ రోజు ఉన్నారు వాళ్ళు, क्या आज के दिन वो लोग हैं, వాళ్ళ యొక్క సమాధులు మట్టిలో కలిసిపోయినాయి, उनके कब्र मिट्टी में मिल गए, వాళ్ళ వైభవాలు పోయినాయి, उनका वैभव चला వాళ్ళ गया, ప్రతిష్టలు పోయినాయి. उनकी प्रतिष्ठा चली गई। కానీ యేసయ్య लेकिन यीशु मसीह కుళ్ళు పట్టలేదు, सड़ा नहीं, సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. कब्र से निकल कर आया। గారే ఆయన్ని పుట్టినప్పుడు చనిపోయినప్పుడు సిమియోన్ గారి చేతుల్లో తీసుకొని सिमियोन ने जब यीशु मसीह पैदा हुआ, छोटा बालक था, गोद में लिया। లోకాసు వార్తలో लूका सुसमाचार ఇదిగో में, ఈయన పుట్టుక వల్ల అనేక మంది పడటం లేవటం అనేకమైనటువంటి వ్యతిరేకత అని అన్నాడు. इनके जन्म के कारण बहुत लोग गिरेंगे, उठेंगे और बहुत विरुद्ध होगा इनका। ఈనాడు మీరు కీర్తన చదువుతున్నారు, आज के दिन आप भजन संहिता पढ़ रहे కీర్తనలో हैं, కూడా రాశాడు, भजन संहिता में भी लिखा है, యేసు గురించి రాశాడు, यीशु मसीह के बारे ఆయన में लिखा పుట్టుక है, గురించి రాశాడు. उनके जन्म के बारे में लिखा है। ప్రియులారా प्रियो, అసలు ఆయన యొక్క పుట్టుకే విచిత్రం. उनका जन्म ही विचित्र है। అసలు అంత జ్ఞానమైన ధర్మశాస్త్రం చేసినటువంటి మన ఆయన పేరేం పేరు, శిష్యుల్లో ఒక శిష్యుడు అంటాడు, जब पूरे धर्मशास्त्र को अच्छे से जानने वाला ज्ञानी एक चेला कहता है, నజరేతులో నుండి నతానియేలు नतानिएल कहता మంచి है, ధర్మశాస్త్రం తెలిసిన వాడు, अच्छे से व्यवस्था को जानने वाला है, నజరేతులోని మంచి వచ్చుద్దా అని అడిగాడు. क्या नासरत से कुछ अच्छी वस्तु आ నిజంగా सकती है? ఆయన జీవితం విచిత్రం, ఆయన పుట్టుక విచిత్రం, ఆయన పనులు విచిత్రం. सच में उसका जीवन, उसका जन्म, उसके कार्य सब विचित्र है। దంతాలతోటి విల్లు చేసుకున్న మంచాలు చేసుకున్న సింహాసనం విచిత్రమైన పని కాబట్టి అంతకంటే విచిత్రమైన ఆయన జీవితం ప్రియులారా. हाथी दांत से अपने पलंग बनाया, अपना सिंहासन बनाया, अपनी वस्तुएं बनाई, वो विचित्र है, लेकिन उससे बढ़कर विचित्र यीशु मसीह है। అందరు చరిత్రలు మాసిపోయినాయి, सबके इतिहास जो है खत्म हो गए కానీ हैं। యేసునామం రోజు రోజుకి బంగారం గనక ఏ రకంగా ఆ మస్తు తీయటానికి ఆ యొక్క అగ్నిలో వేసి శుద్ధి చేస్తున్న అట్లా రోజు రోజుకు శుద్ధి అయిపోతుంది. लेकिन यीशु मसीह का नाम रोज रोज बढ़ता जाता है। ఆయన యొక్క పత్రికలు మనమే, उसकी पत्रिकाएं हम ही हैं, ఆయన సాక్షులు మనమే. उसके गवाह हम ही हैं। ఈ రోజు आज के दिन మనం ఆయన పేరు ప్రతిష్టలు మనం సంపాదించాలంట. उसके नाम को हमें ही बढ़ाना है। నిన్నే మనం చెప్పుకున్నాం, మనం कल ही हमने सुना జ్యోతుల था, వలె మనం ఎదగాలన్నాడు. ज्योतियों की तरह हमें बढ़ना चाहिए। అర్థమైందా? समझ में आया आपको? కాబట్టి इसलिए నిజంగా చెప్పాలంటే अगर सच में बताया जाए, మరి మీరు 45వ అధ్యాయం కూడా చదువుకోండి, 45వ భజన సంఖ్య చదువుకోండి. 45 भजन संहिता आप एक बार पढ़ టైం लीजिएगा। లేదు, నేను టైం చేయలేము, చెప్పలేకపోతున్నాను. समय नहीं है इसलिए नहीं बता पा रहा। మా కీర్తనకారుడు రాసినట్టు 45వ కీర్తన తర్వాత చదువుకోండి. भजन संहिता 45 अध्याय पढ़ అక్కడ लीजिए। పెండ్లి కుమార్తె సంఘం యొక్క వైభవం ఉంది. అక్కడ वहाँ पे दुल्हन की कलीसिया का రాణి, वैभव అక్కడ लिखा है। రాస్తాడు రాణి ఓ పేరు అని అక్కడ పేరు పెట్టి రాశాడు చూడండి. అక్కడ वहाँ रानी ओपेर करके नाम लिखा हुआ है। देखिए। ఆమె ఆయన కుడిపార్శ్వంలో కూర్చుందని రాశాడు. वो उसकी दाहिनी ओर बैठी ఆ है। రాణి ఎవరు తెలుసా? పెండ్లి కుమార్తె సంఘమే ప్రియులారా. रानी कौन है?
दुल्हन की कलीसिया है। యేసయ్య తండ్రి కుడిపార్శాన కూర్చుంటే యేసు కుడిపార్శాన ఆయన యొక్క రాణి పెళ్లి కుమార సంఘం కూర్చుని ఉంది. यीशु मसीह पिता के दाहिनी ओर बैठा है, लेकिन यीशु मसीह के दाहिनी ओर दुल्हन की कलीसिया बैठी है। అక్కడ రాశాడు, చక్కగా రాశాడు. అది वहाँ पे अच्छे से लिखा हुआ है। మంచిగా బాగా మనం వర్ణించా. అక్కడ కోరాకు యొక్క గీతాలు ఉంటున్నాయి. ये अच्छे से दाऊद राजा ने वर्णन किया है। కోరాకు గీతాలు ఉంటాయి చూడండి. ये కోరాకు కుమారులు ये రచించిన గీతాలు. कोरा वंशियों का लिखा हुआ गीत है करके लिखा है। రాబోయే పెండ్లి కుమార్తె సంఘము పెండ్లి కుమారుణ్ణి ఆ వరించిన తర్వాత రాబోయే ఆ భవిష్యవాణి గురించి చెప్పాడు, భవిష్యత్తు గురించి. आने वाले दुल्हन की कलीसिया, और जब दूल्हा उससे शादी करेगा उसके भविष्य के बारे में लिखा हुआ है। అందుకే రాజా సొలొమోను మహారాజు పరమగీతం 5:14 అంటాడు, इसलिए राजा सुलेमान श्रेष्ठ गीत 5:14 में कहता है, ఆయన కాయము నీల రత్న ఖచ్చితమైనటువంటి విచిత్రమగు దంతం పనిగా ఉందని సూచిస్తున్నది. उसका शरीर नीलम के फूलों से जड़े हुए हाथी दांत का काम है। అది యేసుని గురించి రాసింది పిల్లరా. ये यीशु मसीह के बारे में लिखा हुआ है। అందులో సొలొమోను యొక్క చరిత్ర కూడా ఇమిడి ఉంది. उसमें सुलेमान का चरित्र भी छुपा हुआ है। అది యేసయ్య పరలోకంలో ఉన్నాడు, यीशु मसीह स्वर्ग में है, పెళ్లి కుమార్తె గదిలో ఉంది. दुल्हन कमरे में है, ఆయన అంతఃపురం నుంచి వస్తున్నాడు, वो कोठरी से आ रहा పెళ్లి है, కుమార్తె గదిలో సిద్ధపడుతుంది. दुल्हन कमरे में तैयार हो మనం रही है। సిద్ధపడుతున్నాం. ఇప్పుడు हम अभी तैयार हो रहे हैं, మ్యాచింగ్ అయిపోతున్నాం. మనం ఇప్పుడు अभी हम मैचिंग कर रहे हैं, పెళ్లి కుమారుడితో మ్యాచింగ్ అయిపోతున్నాం మనం. दूल्हे से मैचिंग कर रहे हैं हम। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం ఎదుగుదాం. हम बढ़ेंगे। యేసయ్య మేఘాల మీద వస్తే यीशु मसीह जब बादलों पे ఆయన आएगा కలుసుకుందాం. उससे हम రండి मिलेंगे। ప్రార్థిద్దాం, आइए प्रार्थना करें, మోకరించి ప్రార్థిద్దాం. घुटने में आकर प्रार्थना చిన్న करें। ప్రార్థన, छोटी सी प्रार्थना, చిన్న ప్రార్థన.